Dr. M. Babu Prasad. In this video, I am going to explain relations. It is also one of the topics in the paper Discrete Mathematics and Graph Theory and Mathematical Foundations for Computer Science. This subject belongs to BTech students, MTech students, MCA students, and some universities in BSc courses also. Particularly, it is useful for BTech students. Relations. To define a relation, first we know the Cartesian product. If A and B are non-empty sets, then the Cartesian product of A and B is denoted and defined as A cross B equal to set of all ordered pairs X, Y. The first coordinate X belongs to capital A and the second coordinate Y belongs to capital B. A, B are two non-empty sets. Cartesian product of A and B అంటే A cross B గా రాస్తాం. దీంట్లో ఆర్డర్డ్ పెయిర్స్ రాస్తాం. ఆర్డర్డ్ పెయిర్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఆర్డర్డ్ పెయిర్ లో ఫస్ట్ కోఆర్డినేట్ A కి సంబంధించింది, సెకండ్ కోఆర్డినేట్ B కి సంబంధించింది. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కార్టెసియన్ ప్రొడక్ట్. If n of A equal to m1, n of B equal to m2, then n of A cross B equal to m1 into m2. అంటే క్యాపిటల్ A లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ m1, క్యాపిటల్ B లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ m2 అయితే then the number of elements in the Cartesian product A cross B is m1 into m2. A cross B రాసినట్టుగా B cross A రాసామనుకోండి, they are not equal. A cross B is not equal to B cross A. అందువల్ల B cross A లో వచ్చేటటువంటి ఆర్డర్డ్ పెయిర్స్ ఫస్ట్ ఎలిమెంట్ B కి సంబంధించింది, సెకండ్ కోఆర్డినేట్ A కి సంబంధించింది. సో ఆర్డర్డ్ పెయిర్స్ ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి both sets are not equal. A cross B is not equal to B cross A. But number of elements in the two sets are same. A cross B లో m1 m2 ఉంటే B cross A లో m2 m1. m1 m2 అన్న m2 m1 అన్న ఒకటే కాబట్టి number of elements in the both sets are same. ఇప్పుడు మెయిన్ డెఫినేషన్ రిలేషన్. If R is a non-empty subset of A cross B, then R is called a relation from A to B. If R is a non-empty subset of A cross B Cartesian product, దానికి ఒక non-empty subset తీసుకుంటే it is called a relation from A to B. R equal to set of all ordered pairs. ఆర్డర్డ్ పేర్ లో ఉన్న టూ ఎలిమెంట్స్ X, Y ల మధ్య రిలేషన్ ఉంది. X has a relation R with Y. X, Y ల మధ్య రిలేషన్ R అనేది ఉంటుంది. B కూడా A గానే తీసుకుందాం అనుకోండి. అంటే if R is a non-empty subset of A cross A, then R is called a binary relation on A. Binary relation on A. Binary relation on the set A. If R is a non-empty subset of A cross A, అంటే B A రెండు ఒకటే సెట్ అయితే అప్పుడు R ఏమని పిలవచ్చు, a binary relation on the set A. From onwards సింపుల్ గా it is relation on A అంటాం. సో relation on the set A ఒకటే ఇస్తే it is simply a binary relation. ఎగ్జాంపుల్, మా క్యాపిటల్ A అనే సెట్లో 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బైనరీ రిలేషన్స్. R1 వచ్చేసరికి ఎలా డిఫైన్ చేశాడు చూడండి. ఆర్డర్డ్ పెయిర్స్ X, Y belongs to A cross A. X is less than or equal to Y. X, Y ల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు.
అంటే అప్పుడు దీంట్లో వచ్చేటటువంటి ఆర్డర్ పేర్స్ ఏంటి? ఆర్డర్ పేర్లో ఎక్స్ బదులు 1 ఫిక్స్ చేసామనుకోండి, వై బదులు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైనా తీసుకోవచ్చు. 1 1 1 2 1 3 1 4. ఇక్కడ చూడండి 1 ఈక్వల్ టు 1 కండిషన్ సరిపోయింది. 1 లెస్ దాన్ 2, 1 లెస్ దాన్ 3, 1 లెస్ దాన్ 4 ఈ కండిషన్ సరిపోయింది. లెస్ దాన్ కానీ ఈక్వాలిటీ కానీ. ఫస్ట్ కోఆర్డినేట్ 2 ఫిక్స్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తాయి? 2 2 2 3 2 4. 2 1 దీంట్లో రాదు, ఎందుకంటే 2 లెస్ దాన్ 1 కాదు, 2 ఈక్వల్ టు 1 కూడా కాదు. కాబట్టి ఆర్డర్ పేర్ 2 1 దీంట్లో ఉండదు. 2తో వచ్చేవి 2 2 2 3 2 4, 2 2 2 3 2 4. అట్లా 3తో వచ్చేవి 3 ఈక్వల్ టు 3 కాబట్టి ఆర్డర్ పేర్ 3 3 వస్తుంది. 3 లెస్ దాన్ 4 కాబట్టి ఆర్డర్ పేర్ 3 4 కూడా వస్తుంది. అట్లా 4తో వచ్చేవి ఓన్లీ ఒకటే, 4 4. సో ఇక్కడ రిలేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా తీసుకున్నాడు. సో కరస్పాండింగ్ గా బైనరీ రిలేషన్ R1 లో వచ్చేటటువంటి ఆర్డర్ పేర్స్ ఇవ్వ. ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ రిలేషన్ ఎక్స్ లెస్ దాన్ వై గా తీసుకున్నాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే పైన వచ్చింది, లెస్ దాన్ అంటే మళ్ళీ ఇంకో కండిషన్ ఈక్వాలిటీ తీసేశాడు. సో దీంట్లో నుంచి ఈక్వాలిటీ తీసేస్తే మిగతావన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అంటే 1 1 2 2 3 3 4 4 అవన్నీ తీసేస్తే ఏమొస్తాయి? 1 2 1 3 1 4 2 3 2 4 3 4. X strictly less than y గా తీసుకున్నాం. One more example, R3 equal to set of all ordered pairs xy belongs to A cross A for which x divides y. X divides y. మా x బదులు 1 ఫిక్స్ చేసామనుకోండి, 1 divides 1 తెలుసు కాబట్టి ఆర్డర్ పేర్ 1 1. 1 divides 2, 1 divides 3, 1 divides 4 కాబట్టి 1తో వచ్చేవి 1 1 1 2 1 3 1 4. మా 2తో వచ్చే ఆర్డర్ పేర్స్ 2 divides 2, 2 divides 4. 2 divides 3 కాదండి, ఇక్కడ divides మీన్స్ రిమైండర్ 0. ఇక్కడ రాసాను చూడండి, here x divides y means remainder is 0 when y is divided by x. When y is divided by x. y ని x తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రమే we can say x divides y. రిమైండర్ 0 కాబట్టి x does not divide y అంటాం. If the remainder is not 0, then we can say that x does not divide y. Divides means remainder must be 0. అంతేగాని పెద్ద నెంబర్ కాబట్టి డివైడ్ చేసుకుని అనుకోవద్దు, రిమైండర్ మస్ట్ బి 0. సో 1తో వచ్చేవి 1 divides 1, 1 divides 2, 1 divides 3, 1 divides 4 కరస్పాండింగ్ ఆర్డర్ పేర్ 1 1 1 2 1 3 1 4. ఇట్లా 2తో వచ్చేవి 2 2 2 4. 2 divides 2, 2 divides 4, రిమైండర్ 0. 3తో వచ్చేది ఒకటే, 3 divides 3 కాబట్టి 3 3. 4తో కూడా ఒకటే, 4 4. So these are all examples of binary relations on the set A. కార్టీషియన్ ప్రొడక్ట్ నుంచి రిలేషన్ వచ్చింది. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ A cross B అయితే R is a relation from A to B. B బదులు కూడా ఏనే తీసుకుంటే అప్పుడు ఆ రిలేషన్ ని బైనరీ రిలేషన్ గా పిలుస్తాం. బైనరీ రిలేషన్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ రిలేషన్. క్యాపిటల్ A లో A1 A2 A3 AM, B లో B1 B2 Bn అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. R అనేది ఒక సెట్, ఇలా డిఫైన్ చేశాడు, సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ AI BJ. ఈ ఆర్డర్డ్ పేర్స్ ఎక్కడకంటే A cross B లోవి. AI has a relation R with BJ. సో రిలేషన్ AI కి BJ కి మధ్యన రిలేషన్ ఉంటేనే ఆర్డర్డ్ పేర్ AI BJ వస్తుంది. ఆర్డర్డ్ పేర్ AI BJ R లో వస్తుంది. Be a relation from A to B. ఇట్లా ఉన్నటువంటి రిలేషన్కి మ్యాట్రిక్స్ అంటే ఇలా డిఫైన్ చేశాడు. క్యాపిటల్ MR మ్యాట్రిక్స్ ఆఫ్ రిలేషన్ R ని రాసేటటువంటి నొటేషన్. దీంట్లో ఎలిమెంట్స్ MIJ, ఇట్ ఈస్ ఎ M/N మ్యాట్రిక్స్. క్యాపిటల్ A లో M ఎలిమెంట్స్ ఉంది, క్యాపిటల్ B లో N ఎలిమెంట్స్ ఉంటే మ్యాట్రిక్స్ ఆఫ్ రిలేషన్ యొక్క ఆర్డర్ M/N.
ఈ Mij యొక్క వాల్యూస్ ఐదర్ 1 ఆర్ 0. 1 ఎప్పుడండి? ఆర్డర్ పేర్ AIBJ రిలేషన్లో ఉంటే కరస్పాండింగ్ ఎలిమెంట్ ఈస్ 1. ఆర్డర్ పేర్ రిలేషన్లో లేకపోతే ఇట్స్ వాల్యూ ఈజ్ 0. అంటే ఈ మ్యాట్రిక్స్లో వచ్చేటటువంటి నెంబర్స్ 1 0లే, ఇంకేమీ ఉండవు. ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాపిటల్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 4 5 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆర్ అనే రిలేషన్లో ఇవి తీసుకున్నాడు 1 4 1 6 2 5 3 6 3 7. Clearly it is a subset of non-empty subset of A cross B. But R is a relation from A to B. That is very clear. ఇప్పుడు దీని కరస్పాండింగ్ మ్యాట్రిక్స్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3/4 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏలో ఉన్న నెంబర్స్ అలా ఇక్కడ కాలంగా రాయండి బయట, బిలో ఉన్న ఎలిమెంట్స్ అలా పైన రోగా రాయండి పైన మ్యాట్రిక్స్ పైన. మా 1 4 ఉన్నది కాబట్టి 1 4 ఇక్కడ నెంబర్ 1 పెట్టండి. 1 5 లేదు కాబట్టి 0. 1 6 ఉన్నది కాబట్టి 1. 1 7 లేదు కాబట్టి 0. అట్లాగే 2తో వచ్చేది 2 5 ఒక్కటే ఉంది అంటే ఇక్కడ 1, మిగతా అన్ని 0. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఈజ్ 1, మిగతావన్నీ 0. 3తో వచ్చినాయి 3 6 అండ్ 3 7. 3 6 ఇక్కడ వస్తుంది, 3 7 ఇక్కడ వస్తుంది. సో ఈ రెండు చోట్ల 1, మిగతావి 0s. సో మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ రిలేషన్ ఇలా రాస్తాం. ఇంకో ఎగ్జాంపుల్, A = 1 2 3. R అనేది సెట్ ఆఫ్ ఆర్ ఆర్డర్డ్ పెయిర్స్, దే బిలాంగ్ టు A cross A. అంటే R ఈజ్ ఏ బైనరీ రిలేషన్ ఆన్ ది సెట్ A. ఏంటి ఆ రిలేషన్? X strictly less than Y. X strictly less than Y. అప్పుడు R లో ఏ ఆర్డర్డ్ పెయిర్స్ వస్తాయి? మా 1 1 1 = 1 కాబట్టి ఈ కండిషన్ రాలేదు కాబట్టి 1 1 రాదు. 1 less than 2 కాబట్టి ఆర్డర్డ్ పెయిర్ వచ్చింది. 1 less than 3 ఆర్డర్డ్ పెయిర్ వచ్చింది. మా 2తో 2 1 వస్తుందా అంటే రాదు, ఎందుకంటే 2 less than 1 ఏం కాదు. 2 = 2 అది రాదు. 2 less than 3 కాబట్టి ఆర్డర్డ్ పెయిర్ వస్తుంది. ఓన్లీ 3 ఆర్డర్డ్ పెయిర్సే వచ్చినాయి ఆర్లో. దీని కరస్పాండింగ్ మ్యాట్రిక్స్ ఇక్కడ R ఈజ్ ఏ బైనరీ రిలేషన్ కాబట్టి మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది. బైనరీ రిలేషన్ కాకుండా వేరేదైతే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ గా రావచ్చు. ఇక్కడ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు. ఒకవేళ వీళ్ళు కూడా 3 ఎలిమెంట్సే ఉన్నాయి అనుకోండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది. అదే బైనరీ రిలేషన్ అనుకోండి, ఆల్వేస్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్ అదర్ కేసెస్ మే ఆర్ మే నాట్ బి, స్క్వేర్ మ్యాట్రిక్స్ రావచ్చు రాకపోవచ్చు. బైనరీ రిలేషన్స్ అంటే మటుకు కంపల్సరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది. మా ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 ఇక్కడ కాలం గాను పైన రో గాను మెన్షన్ చేయండి. 1 2 1 3 కాబట్టి 1 2 ఇక్కడ వస్తుంది కాబట్టి 1 1 3 1. టూ 3 ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1, మిగతా రెండు 0s. 3తో ఒక్కటి కూడా రాలేదు. ఆర్డర్డ్ పెయిర్లో ఫస్ట్ కోఆర్డినేట్ 3 వచ్చేటట్టుగా అసలు ఒక్కటి కూడా లేదు కాబట్టి అన్ని 0లే. సో దీస్ టూ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ రిలేషన్. ఇట్స్ ద డైగ్రాఫ్, దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ ఆఫ్ ఎ రిలేషన్. డైరెక్టెడ్ గ్రాఫ్ కి షార్ట్ ఫామ్ digraph of a relation. Let R be a binary relation on the set A. Draw a small circle for each element of capital A and label the circle with the corresponding element. These circles are called vertices or nodes. Draw an arrow called an edge from a vertex X to the vertex Y if ordered pair XY belongs to R. The resulting graph is called a digraph of R or a directed graph of R. R is a relation
on the set A, binary relation on the set A. క్యాపిటల్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని సర్కిల్స్ గీసి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ సర్కిల్స్కి 1 2 3 అని నేమ్స్ ఇవ్వటం. ఆ సర్కిల్స్ని వర్టిసెస్ ఆర్ నోడ్స్ ఆఫ్ ఎ రిలేషన్గా, వర్టిసెస్ ఆర్ నోడ్స్ ఆఫ్ ఎ డయాగ్రాఫ్గా పిలుస్తాం. తర్వాత ఆర్డర్డ్ పేర్ XY రిలేషన్లో ఉంటే వర్టెక్స్ X నుంచి వర్టెక్స్ Yకి ఒక యారో మార్క్ పెడతాం, దాన్ని ఎడ్జ్ ఆఫ్ పిలుస్తాం, ఎడ్జ్ ఆఫ్ ఏ డయాగ్రాఫ్గా పిలుస్తాం. సో ఇలా వచ్చిన గ్రాఫ్ అనే డయాగ్రాఫ్ ఆర్ డైరెక్టెడ్ గ్రాఫ్ ఆఫ్ ఆ రిలేషన్గా పిలుస్తాం. కొన్ని పాయింట్స్. ఏ వర్టెక్స్ ఫ్రమ్ విచ్ an edge leaves is called origin or source of the edge. ఆరో మార్క్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాన్ని ఆరిజిన్ ఆర్ సోర్స్ ఆఫ్ ఎడ్జ్గా పిలుస్తాం. ఎక్కడ ఎండ్ అయిందో దాన్ని టెర్మినల్ వర్టెక్స్ ఆఫ్ ది ఎడ్జ్గా పిలుస్తాం. ఎడ్జి అంటే ఆరో మార్క్ ఎక్కడ స్టార్ట్ అయిందో దానివల్ల ఆరిజిన్ ఆర్ సోర్స్గా పిలుస్తాము, ఎక్కడ ఎండ్ అయిందో దాన్ని టెర్మినల్ వర్టెక్స్గా పిలుస్తాం. An edge whose source and terminals are same is called loop. ఎడ్జ్ కి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అంటే ఆరిజిన్ టెర్మినల్ రెండు ఒకటే అయితే అప్పుడు దాన్ని లూప్ అని పిలుస్తారు. A vertex which is neither source nor terminal of any edge is called isolated vertex. ఏదైనా ఒక వర్టెక్స్ అంటే ఏదైనా ఒక సర్కిల్ నుంచి అసలు ఏ ఒక్క ఎడ్జి స్టార్ట్ అవ్వలేదు, ఏ ఒక్క ఎడ్జి కూడా దాన్ని ఎండ్ అవ్వలేదు. మనం తీసుకున్న ఏ సర్కిల్ అయితే ఉందో ఆ సర్కిల్ నుంచి ఏ ఒక్క ఎడ్జి స్టార్ట్ అవ్వాల, ఏ ఎడ్జి అక్కడ టర్మినేట్ అవ్వాల. అటువంటిప్పుడు ఆ వర్టెక్స్ అని ఏమంటాం? ఐసోలేటెడ్ వర్టెక్స్. The number of edges terminating at a vertex is called in degree of a vertex. ఒక వర్టెక్స్ దగ్గర నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్నైతే వచ్చి చేరినాయో దట్ ఈస్ కాల్డ్ ఇన్ డిగ్రీ ఆఫ్ ది వర్టెక్స్. ఎన్ని ఎడ్జెస్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయినాయో అక్కడి నుంచి లీవ్ అయినాయో దాన్ని ఏమంటాం? అవుట్ డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ లీవింగ్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ ఈస్ కాల్డ్ అవుట్ డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. ఎన్నైతే స్టార్ట్ అయినాయో దాన్ని అవుట్ డిగ్రీ, ఎన్నైతే అక్కడికి వచ్చి చేరినాయో దాన్ని ఇన్ డిగ్రీ ఆఫ్ వర్టెక్స్గా పిలుస్తాం. ఎగ్జాంపుల్, ఏ అనే సెట్లో 1 2 3 4 6 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాడు. ఆర్ అనే రిలేషన్ ఎలా డిఫైన్ చేశాడంటే ఆర్డర్డ్ పేర్ XY బిలాంగ్స్ టు ఏ క్రాస్ ఏ సచ్ దట్ X divides Y. X divides Y. Be a binary relation on the set A. మా X divides Y ప్రకారం ఏమేమి వస్తాయి? 1 1 1 2 1 3 1 4. Because 1 divides 1, 1 divides 2, 1 divides 3, 1 divides 4, 1 divides 6. కాబట్టి ఈ ఆర్డర్ పేర్స్ అన్నీ వచ్చినాయి. 2తో ఏమొస్తాయి? 2 divides 2, 2 divides 4, 2 divides 6 కాబట్టి 3నే వచ్చింది. 3తో 2 వస్తాయి. 3 divides 3, 3 divides 6 కాబట్టి 3 3, 3 6 వచ్చింది. 4తో 1, 6తో 1 అంటే 4 divides 4, 6 divides 6 అవి తప్పించి ఇంక లేవు కాబట్టి 4 4 6 6. వాడిచ్చిన ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 6. ఫోర్ సర్కిల్స్ 4 and 5 సర్కిల్స్ అండి. మా 1 1 ఉంది ఇక్కడ బ్లూ కలర్లో గీసాను చూడండి. 1 దగ్గర స్టార్ట్ అయింది, 1 దగ్గరే ఎండ్ అయింది. 1 2 ఉన్నది యారో మార్క్, 1 3 ఉంది యారో మార్క్, 1 4 ఉంది, 1 6 ఉంది. సో బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా 1 నుంచి స్టార్ట్ అవుతూ వెళ్ళినవి. ఇంకా 2తో ఏమొచ్చినాయి? 2 2 2 4 2 6 అవి ఎల్లో కలర్లో గీసాను చూడండి. 2 2 2 4 2 6 ఎడ్జెస్ అవన్నీ ఇప్పుడు. 3తో 2 వచ్చినాయి. 3 3 3 6 ఆరెంజ్ కలర్లో ఉన్నాయి చూడండి. 3 3
3 6 4 తోను 6 తోను పింక్ కలర్ లో 4 4 6 6 లూప్స్ ఇవి. సో దీంట్లో లూప్స్ ఏమేంటంటే 1 1 ఒక లూప్ ఉంది, 2 2 ఒక లూప్ ఉంది, 3 3 ఒక లూప్ ఉంది, 4 4 ఒక లూప్ ఉంది, 6 6 ఒక లూప్ ఉంది. చూడండి 1 1 2 2 3 3 4 4 6 6 1 2 3 4 5 5 లూప్స్ అండి. ఇది 1 2 3 4 5 లూప్స్. ఇప్పుడు ప్రతి ఒక్క వర్టెక్స్కి ఇన్ డిగ్రీను అవుట్ డిగ్రీ రాద్దాం. ఇన్ డిగ్రీ అంటే ఏంటి? దాని దగ్గరికి వచ్చి ఎన్ని జర్నీ 1 దగ్గర స్టార్ట్ అయ్యి 1 దగ్గర ఎండ్ అయింది, ఒక్కటే ఉంది కాబట్టి ఇన్ డిగ్రీ ఆఫ్ 1 ఈస్ 1. ఇన్ డిగ్రీ ఆఫ్ 2 దగ్గరికి ఎన్ని వచ్చి జర్నీ? లూప్ ఒకటి ఇది ఒకటి 2. ఇన్ డిగ్రీ ఆఫ్ 3 చూడండి యారో మార్క్స్ 2 వచ్చి జర్నీ ఎడ్జ్లు కాబట్టి ఇన్ డిగ్రీ ఆఫ్ 3 ఈస్ 2. 4 దగ్గరికి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి బట్ ఇన్ డిగ్రీ ఆఫ్ 4 ఈస్ 3. 6 దగ్గరికి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 వచ్చినాయి కాబట్టి ఇన్ డిగ్రీ ఆఫ్ 6 ఈస్ 4. అవుట్ డిగ్రీ ఆఫ్ 1 అంటే 1 నుంచి ఎన్ని వెళ్ళిపోయింది? ఇంకో లూప్ ఒకటి, ఈ 3 4 ఇది ఒకటి 5. సో అవుట్ డిగ్రీ ఆఫ్ 1 ఈస్ 5. ఎక్కడి నుంచి ఎన్ని వెళ్ళిపోయినాయి? అవుట్ డిగ్రీ బయటికి వెళ్ళిపోయినాయి. అట్లా అవుట్ డిగ్రీ ఆఫ్ 2నే 2 ఈ లూప్తో కలిపితే 3. 2 నుంచి లూప్ ఒకటి ఇదొకటి ఇదొకటి సో 3 వెళ్ళిపోయింది కాబట్టి అవుట్ డిగ్రీ ఆఫ్ 2 ఈజ్ 2. అవుట్ డిగ్రీ ఆఫ్ 3 ఇది ఒక్కటే వెళ్ళిపోయింది 1. అవుట్ డిగ్రీ ఆఫ్ 4 ఇది ఒక్కటే వెళ్ళిపోయింది 1. అవుట్ డిగ్రీ ఆఫ్ 6 ఇది ఒక్కటే వెళ్ళిపోయింది 1. సో ప్రతి ఒక్క వర్టెక్స్ ఇన్ డిగ్రీ రాసాము, అవుట్ డిగ్రీ రాసాము. Next, operations on relations. Let R and S be relations from A to B. RSL రెండు కూడా relations from the set A, P. A నుంచి B కు ఉన్నటువంటి both are relations R and S. Then R union S, R intersection S, R dash దాన్ని R bar గా కూడా రాస్తారు. RC అంటే కాన్వర్స్ ఆఫ్ ఎ రిలేషన్. ఇంకోటి కాంపోజిట్ రిలేషన్. ఆర్ యూనియన్ ఎస్ అంటే దీంట్లో వచ్చే ఆర్డెడ్ పెయిర్స్ ఏ క్రాస్ బిలోవే ఈ ఆర్డెడ్ పెయిర్స్ ఏదో ఒక దాంట్లో ఉండాలి, అయితే ఆర్లో కానీ ఎస్లో కానీ ఉండాలి. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లోనూ ఉన్నటువంటి ఆర్డెడ్ పెయిర్స్. సో ఫస్ట్ ఆర్ యూనియన్ ఎస్ అనేది యూనియన్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్. ఆర్ ఇంటర్సెక్షన్ ఎస్ వల్ల ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్. యూనియన్ లో వచ్చే ఆర్డెడ్ పెయిర్స్ ఆర్లో కానీ ఎస్లో కానీ ఉండాలి. అంటే ఆర్లోను ఎస్లో ఉన్న ఆర్డెడ్ పెయిర్స్ మొత్తం దీంట్లో వస్తాయి. సెట్స్కి యూనియన్ ఎలా అయితే రాస్తాం ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఇంటర్సెక్షన్ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఆర్డెడ్ పెయిర్స్. తర్వాత ఆర్ డాష్ ఆర్ ఆర్ బార్ అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఆర్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటే ఏంటి? ఆ సెట్లో లేని అన్ని కాంప్లిమెంట్లో వస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఆర్డెడ్ పేర్ ఏబి దీంట్లో ఉందంటే అది ఆర్లో లేనటువంటి ఏ క్రాస్ బిలో ఉన్నటువంటి ఆర్డెడ్ పేర్స్. ఆర్లో లేకుండా కార్టీషియన్ ప్రొడక్ట్ టోటల్ సెట్లో ఏవైతే ఉన్నాయో దాన్ని ఆర్ డాష్ ఆర్ ఆర్ బార్ గా రాస్తాం. దిస్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ కాన్వర్స్ ఆఫ్ ఎ రిలేషన్ ఆర్ ని ఆర్ పవర్ సి గా రాస్తాం. కాన్వర్స్ ఆఫ్ ఆర్ గా పిలుస్తాం. రాయటం మటుకు ఆర్ పవర్ సి, పెరగటం కాన్వర్స్ ఆఫ్ రిలేషన్. కాన్వర్స్ ఆఫ్ ఎ రిలేషన్ అంటే ఏబి ఏ క్రాస్ బిలో ఉంటే బిఏ దీంట్లో వస్తుంది. బిఏ ఎక్కడ ఉంటుంది? ఆర్డెడ్ పేరు కార్టీషియన్ ప్రొడక్ట్ బి క్రాస్ ఏలో ఉంటుంది. కాబట్టి కాన్వర్స్ ఆఫ్ ఎ రిలేషన్ ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ బి టు ఏ. కాన్వర్స్ ఆఫ్ ఎ రిలేషన్ ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ బి టు ఏ. R is a relation from A to B అయితే its converse is a relation from B to A. It's called a converse of a relation R.
R is a relation from A to B, S is a relation from B to C. Then కొత్తగా డిఫైన్ చేసేది S సర్కిల్ R, దీంట్లో ఆర్డర్డ్ పేర్ AC, A క్రాస్ C లోని ఆర్డర్డ్ పేర్ ఇలా ఉందంటే ఏదో ఒక B అనే ఎలిమెంట్ క్యాపిటల్ B లో ఉండాలి. ఆర్డర్డ్ పేర్ AP అండ్ BCలు, AB అలా R లో ఉంటూ BC S లో ఉంటే ఈ ఆర్డర్డ్ పేర్ AC అనేది S సర్కిల్ R లో ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ రిలేషన్ ఆఫ్ R అండ్ S. ఇట్ ఈస్ ఎ రిలేషన్ ఫ్రమ్ A to C. R అల్ల రిలేషన్ ఫ్రమ్ A to B, S అల్ల రిలేషన్ ఫ్రమ్ B to C అయితే A నుంచి C కు ఉండేటటువంటి రిలేషన్ ఏంటంటే S సర్కిల్ R. R సర్కిల్ R అయితే R స్క్వేర్ గా రాస్తాం. సో కాంపోజిట్ రిలేషన్, వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3, బిలో 4 ఎలిమెంట్స్ 1 2 3 4, అండ్ R, SB రిలేషన్స్ ఫ్రమ్ A to B represented by the following matrices. RS అనేవి రిలేషన్స్ ఫ్రమ్ A to B, ఆ రెండు రిలేషన్స్ కి సంబంధించిన మ్యాట్రిసెస్ ఇచ్చాడు. అంటే ఆ రిలేషన్స్ లో ఉన్న ఆర్డర్డ్ పెయిర్స్ డైరెక్ట్ గా ఇవ్వకుండా దీని నుంచి మనం రాస్తాం. రాసిన తర్వాత డిటర్మిన్ ద రిలేషన్స్ R బార్, R యూనియన్ S, R ఇంటర్సెక్షన్ S అండ్ కాన్వర్స్ ఆఫ్ S. సో వాడిచ్చిన రెండు మ్యాట్రిసెస్ ఇవ్వండి. MR, ఇట్ ఈస్ ఎ రిలేషన్ ఫ్రమ్ A to B కాబట్టి A లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ కాలం, B లో ఉన్న ఎలిమెంట్స్ రో కాలం. మ్యాట్రిక్స్ బయట కాలము, మ్యాట్రిక్స్ బయట రో, అలా రాసుకుంటే ఇవి వాడు ఇచ్చినటువంటి నెంబర్స్. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఆర్డర్డ్ పేర్ 1 1 R లో ఉంటుంది. 0 వచ్చింది కాబట్టి ఆర్డర్డ్ పేర్ 1 2 రాదు. సో 1 వచ్చినవి మాత్రమే కరస్పాండింగ్ ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. సో ఫస్ట్ రో నుంచి ఏమి వస్తున్నాయి? 1 1 1 3, సెకండ్ రో నుంచి 2 4, థర్డ్ రో నుంచి 3 1 3 2 3 3. అట్లా S లో వచ్చేది ఫస్ట్ రోలో అన్ని 1లే కాబట్టి 1 1 1 2 1 3 1 4. 2తో వచ్చే లాస్ట్ ఎలిమెంట్ ఒకటే కాబట్టి 2 4. 3తో వచ్చేవి రెండు ఉన్నాయి, 3 2 3 4, 3 2 3 4. సో R S రెండు వచ్చినాయి. అసలు A క్రాస్ Bలో వచ్చేవి, Aలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, Bలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, టోటల్గా A క్రాస్ Bలో 12 ఆర్డర్డ్ పేర్స్ రావాలి. సో 1తో ఏమొస్తాయి అంటే 1 1 1 2 1 3 1 4. 2తో కూడా అలాగే 2 1 2 2 2 3 2 4. 3తో వచ్చే 3 1 3 2 3 3 3 4. సో 3 into 4 12 వచ్చేసినాయి. సో RSLలో ఏమున్నాయి? A క్రాస్ Bలో అసలు ఉండేవి ఏంటి, ఇవన్నీ మనకు తెలిసింది. ఇప్పుడు R బార్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ ఆఫ్ R. అంటే R లో లేకుండా A క్రాస్ Bలో ఏవైతే ఉంటాయో అవన్నీ దీంట్లో వస్తాయి. కాంప్లిమెంట్ ఆఫ్ R అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఆఫ్ A క్రాస్ B which are not in R. 1 1 R లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. 1 2 R లో లేదు కాబట్టి ఇక్కడికి వస్తుంది. 1 3 ఉంది రాదు. 1 4 దీంట్లో లేదు కాబట్టి ఇక్కడ వచ్చింది. 2 1 దీంట్లో లేదు కాబట్టి ఇక్కడ వచ్చింది. 2 2 దీంట్లో లేదు కాబట్టి ఇక్కడికి వచ్చింది. 2 3 దీంట్లో లేదు కాబట్టి వచ్చింది. 3 1 ఉంది, 3 2 ఉంది, 3 3 ఉంది, 3 4 లేదు కాబట్టి అది వచ్చింది. అట్లా కాంప్లిమెంట్ ఆఫ్ ఎ రిలేషన్ R. నెక్స్ట్ కాన్వర్స్ ఆఫ్ S అంటే ఎస్లో ఉన్న ఆర్డర్డ్ పేరు AB అయితే కాన్వర్స్లో BA వస్తుంది. అంటే దీన్ని ఇంటర్చేంజ్ చేసి రాయటమే అంతే. ఇంటర్చేంజ్ చేసినా ఇక్కడ 1 1 2 1 3 1 4 1 4 2 2 3 4 3. ఇక్కడ ఒక మిస్టేక్ చేసామండి. ఇది రెండు దీంట్లో లేదు, ఇక్కడ రావాలి. దీన్ని ఇంటర్చేంజ్ చేసిన సేమ్ అదే ఉంటుంది కాబట్టి ఇది తీసేయాలి. ఇది మిస్టేక్.
నెక్స్ట్ ఆర్ యూనియన్ ఎస్. ఈ రెండిట్లో ఉన్నవన్నీ రాయటమే. ఆర్లో ఉన్నవి ఎస్లో రిపీట్ అయితే రిపీట్ అయినా రాయమండి. సో 1తో ఏమొస్తున్నాయి? 1 1 1 2 1 3 1 4 మొత్తం వచ్చింది. 2తో 2 4 అదొకటే. 3తో 3 1 3 2 3 3 3 4 మొత్తం వచ్చింది. అదే ఆర్ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే రెండిట్లో కామన్గా ఉన్నవి వస్తాయి. కామన్గా ఏమున్నది? 1 1 1 3 2 4 3 2 అంతే, ఇంకేళ్ళు కామన్గా. సో యూనియన్ ఆఫ్ టూ రిలేషన్స్, intersection of two relations, converse of a relation, complement of a relation. అన్నిటికి ఎగ్జాంపుల్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. Let A equal to 1 2 3 4 5 and R comma S be relations on A whose corresponding digraphs are given below. Determine the relations R circle S, S circle R, R square and S square. Digraphs ఇచ్చాడు వాడు. R కి సంబంధించిన డయాగ్రాఫ్, S కి సంబంధించిన డయాగ్రాఫ్. దీన్ని బట్టి R లో వచ్చేటటువంటి ఆర్డర్డ్ పెయిర్స్ ఏంటో మనం రాయాలి. 1తో ఏమొస్తున్నాయి? 1తో ఇక్కడ మనకి ఏ ఎడ్జెస్ అయితే వెళ్తున్నాయో చూడండి. ఎడ్జ్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి 2 దగ్గర ఎండ్ అయింది, 1 దగ్గర స్టార్ట్ అయ్యి 4 దగ్గర ఎండ్ అయింది, 1 దగ్గర స్టార్ట్ అయ్యి 5 దగ్గర ఎండ్ అయింది. అంటే 1 2 1 4 1 5 1 2 1 4 1 5. 2తో ఏమొచ్చినాయి చూడండి. 2 దగ్గర స్టార్ట్ అయ్యి వేరే వర్టెక్స్ దగ్గరికి వెళ్ళాలి. 2 3 2 4 2 5 2 3 2 4 2 5. 3తో ఏంటి? 3 3 3 5 రెండే. 3 3 3 5. 4తో 4 3 4 4 only 2. 5 దగ్గర స్టార్ట్ అయ్యి 5 దగ్గర ఎండ్ అయింది, ఒకటే కాబట్టి 5 5. ఇట్స్ ఎ లూప్. సో ఆర్లో ఉన్న ఆర్డర్డ్ పెయిర్స్ అన్ని రాసాం. అట్లాగే ఎస్లో వచ్చే ఆర్డర్డ్ పెయిర్స్ చూడండి. 1 దగ్గర స్టార్ట్ అయ్యి వేరే వర్టెక్స్ దగ్గరికి వెళ్ళి 2 1 1 అండ్ 1 2. 2తో 2 2 2 5 only 2. 3తో 3 2 3 3 3 5 3 వచ్చింది. 4తో 4 2 ఒకటే. 5తో 5 1 ఒకటి 5 4 ఒకటి. ఇది ఆర్ సర్కిల్ ఎస్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆర్ సర్కిల్ ఎస్ ఎలా రాయాలి? ఇక్కడ చూడండి. ఆర్ సర్కిల్ ఎస్. ఎస్ లో ఫస్ట్ ఆర్డర్డ్ పెయిర్ 1 1. ఎస్ లో ఫస్ట్ ఆర్డర్డ్ పెయిర్ 1 1. ఇక్కడ ఆర్ లో 1తో స్టార్ట్ అయిన ఏమున్నాయి చూడండి. 1 2 1 4 1 5. అంటే ఇక్కడ ఇది కామన్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కామన్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్. అలా కామన్ గా ఉన్న తీసేసి మిగతా రాయటం. 1 2 1 4 1 5.
తర్వాత 1 2తో 2తో ఏమున్నాయి చూడండి. దీనికి రాస్తున్నాం 1 3 1 4 1 5. 1 4 1 5 ఆల్రెడీ రాసేసాం. 1 3 కొత్తగా వచ్చింది. సో దీంతో ఏవైతే వస్తున్నాయో అవన్నీ రాసేసాం. నెక్స్ట్ 2 2 2తో స్టార్ట్ అయింది. 2 3 2 4 2 5 2 3 2 4 2 5. తర్వాత 2 5 ఇక్కడ 5 ఒకటే ఉంది అంటే 2 5 ఉంది. ఆల్రెడీ 2 5 రాసేసాం అంటే మళ్ళీ రాయక్కర్లా. నెక్స్ట్ 3 2 2తో ఏమున్నాయో చూడండి. 3 3 3 4 3 5 3 3 3 4 3 5. నెక్స్ట్ 3 3 3తో ఏమున్నాయి ఇక్కడ 2 అంటే 3 3 3 5 3 3 ఉంది 3 5 ఉంది ఆల్రెడీ రాసాం మళ్ళీ రాయక్కర్లా. 3 5తో ఏమొస్తాయి చూడండి. 5తో ఒకటే ఉంది అంటే 3 5 ఉంది ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ 4 2 2తో ఏమొస్తున్నాయి చూడండి. 4 3 4 4 4 5 4 3 4 4 4 5. సో 4 2 అయిపోయింది. నెక్స్ట్ 5 1 ఇక్కడ 1తో ఏమొచ్చినాయి చూడండి. 5 2 5 4 5 5 5 2 5 4 5 5. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ 5 4 4తో ఏమున్నాయి చూడండి. 5 3 5 4 5 5 5 3 ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాం. 5 4 ఉంది 5 5 ఉంది. సో ఇదండి ఆర్ సర్కిల్ ఎస్. ఎస్లో ఉన్న పై వాటితో కాంబినేషన్ తీసుకోవాలి. అట్లా ఎస్ సర్కిల్ ఆర్ అంటే ఆర్లో ఉన్నది ఈ కాంబినేషన్తో రాయాలి. 1 2 2తో ఏమున్నాయో చూడండి ఇక్కడ అంటే 1 2 1 5. నెక్స్ట్ 1 4తో రాయండి. 4తో ఏమున్నాయి చూడండి. 1 2 ఒకటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది మళ్ళీ రాయండి. నెక్స్ట్ 1 5 5తో ఏమున్నాయి చూడండి. 1 1 1 4 1 1 1 4 ఇక్కడ ముందు రాయలేదు కాబట్టి ఇక్కడ రాశాను. నెక్స్ట్ 2 3 ఇక్కడ 3తో ఏమున్నాయి చూడండి. 2 2 2 3 2 5 2 2 2 3 2 5. నెక్స్ట్ 2 4తో 2 2 ఓన్లీ అది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. 2 5 అంటే 2 1 2 4 ఇక్కడ రాయు కాబట్టి ఇక్కడ రాస్తాను 2 1 2 4. నెక్స్ట్ 3 3తో 3 2 3 3 3 5 3 2 3 3 3 5. నెక్స్ట్ 3 5తో 3 1 3 4 లేవు 3 1 3 4. తర్వాత 4 3తో అంటే 4 2 4 3 4 5 4 2 4 3 4 5. నెక్స్ట్ 4 4తో 4 4 అంటే 4 2 ఓన్లీ ఆల్రెడీ రాసాం. 5 5తో 5 1 5 4 5 1 5 4. ఆర్ సర్కిల్ ఎస్, ఎస్ సర్కిల్ ఆర్. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ సర్కిల్ ఆర్. ఆర్ సర్కిల్ ఆర్ అంటే ఆర్తోనే చూసుకోవాలి. ఒక ఎలిమెంట్ డిస్కస్ చేద్దాం, వాటిని బట్టి మిగతా చెక్ చేసుకోవచ్చు మీరు. 1 2 2తో ఏమన్నా చూడండి. 1 3 1 4 1 5 1 2 సారీ 1 3 1 4 1 5 1 3 1 4 1 5. 1 4తో
దాంట్లో ఉన్న వాటితో చూడాలి. 1 4 ఒకటే ఆల్రెడీ వచ్చేసింది. 1 5తో అంటే 1 5 ఓన్లీ అది వచ్చేసింది. 2 3 3తో ఏమొచ్చినాయి? 2 3 2 5. 2 4తో 2 3 2 4. 2 3 ఉంది, 2 4 ఇక్కడ రాసాను ఎక్స్ట్రా. 2 5తో 2 5 ఆల్రెడీ వచ్చేసింది. 3 3తో 3తోనే అంటే 3 3 3 5. 3ని 3తోనే అంటే 3 3 అదొకటి రాయడం మనం ఇక్కడ. 3 3 3 5. 3 5తో 3 5 ఆల్రెడీ వచ్చేసింది. 4 3తో 4 3 4 5. 4 4తో అంటే 4 3 4 4. 4 3 4 4 రాయదా? 4 4. నెక్స్ట్ 5 5తో అదొకటే, ఇంకా వేరేది లేదు. ఇవ్వండి ఆర్ స్క్వేర్ అంటే ఆర్ సర్కిల్ ఆర్. సేమ్ అలాగే చూడండి, ఎస్ సర్కిల్ ఎస్ అదే ఎస్ స్క్వేర్, అదే ఎస్ స్క్వేర్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్. Let R be a binary relation on the set A, then R is said to be reflexive, irreflexive, symmetric, antisymmetric, asymmetric, transitive. Properties of relations in ఉన్నాయి. R అనేది binary relation on the set A. ఆర్ని రిఫ్లెక్సివ్ అని పిలవాలంటే ఇట్లాంటి ఆర్డర్డ్ పేర్స్ అన్ని ఆర్లో ఉండాలి. క్యాపిటల్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉన్నాయి అనుకోండి, 1 1 2 2 3 3 3 ఆర్లో ఉండాలి. అట్లాంటి రిలేషన్ రిఫ్లెక్సివ్ అని పిలుస్తాం. అట్లాంటి ఆర్డర్డ్ పేర్స్ ఆర్లో లేవనుకోండి, అప్పుడు ఇర్రిఫ్లెక్సివ్ అంటాం. అంటే క్యాపిటల్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆర్లో 1 1 2 2 3 3 ఉంటే ఇట్ ఈస్ రిఫ్లెక్సివ్, లేకపోతే ఇర్రిఫ్లెక్సివ్. జస్ట్ సిమెట్రిక్ అంటే ఏంటి? ఇఫ్ ఆర్డర్డ్ పేర్ xy belongs to R implies yx belongs to R. ఆర్డర్డ్ పేర్ 1 2 రిలేషన్ లో ఉంటే దాని నుంచి 2 1 కూడా రిలేషన్ లో ఉండాలి, అప్పుడు సిమెట్రిక్ అని పిలుస్తాం. తర్వాత xy అండ్ yx రెండు ఉన్నాయంటే x ఈక్వల్ టు y అని, అప్పుడు యాంటీ సిమెట్రిక్ అని పిలుస్తాం. అసిమెట్రిక్ xy R లో ఉంటే yx R లో ఉండకూడదు, అప్పుడు అసిమెట్రిక్ గా పిలుస్తాం. xy అండ్ yz R లో ఉన్నాయంటే దీని నుంచి xz కూడా R లో ఉండాలి, అప్పుడు ట్రాన్సిటివ్ అని పిలుస్తాం. సో రిఫ్లెక్సివ్, ఇర్రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, యాంటీసిమెట్రిక్, అసిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. Next, equivalence relation. A relation R on a set A is said to be an equivalence relation if R is a reflexive, symmetric and transitive. A relation అయితే reflexive, symmetric, transitive అవుతుందో it is called an equivalence relation on the set A. Next, a partial ordering relation. A relation R on a set A is said to be partial ordering relation if R is a reflexive, antisymmetric and transitive. Equivalence relation లో symmetric place లో antisymmetric తీసుకుంటే it is called partial ordering relation. దీని షార్ట్ ఫామ్ లో PO relation గా పిలుస్తాం. సో సెట్ 2 దాని మీద ఉన్నటువంటి partial ordering relation రెండు కలిపి ఆర్డర్డ్ పేర్ గా రాసే this is called partially ordered set. షార్ట్ ఫామ్ లో పొసెట్ అని పిలుస్తాం. పార్షియల్లీ లో పి, ఆర్డర్డ్ లో ఓ, సెట్ ఫుల్ గా రాస్తున్నాడు పిఓ సెట్ అంటే పార్షియల్లీ ఆర్డర్డ్ సెట్. సెట్ దాంతో పాటు పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్ ఉండాలి. పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్ అంటే రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్.
సో సెట్ 2 దాంతో పాటు పిఓ రిలేషన్ అదే రాసిన సెట్ విత్ పిఓ రిలేషన్ ఈజ్ కాల్డ్ ఏ పొసెట్. పార్షియల్లీ ఆర్డర్డ్ సెట్ ని షార్ట్ ఫామ్ లో పొసెట్ గా పిలుస్తాం. ఎగ్జాంపుల్, ఆన్ ది సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్, మరి రియల్ నెంబర్స్ సెట్ ని ఇంతే కదా రాసేది. x y అనే 2 రియల్ నెంబర్స్ తీసుకుంటే డిఫైన్ x r y if x less than or equal to y. x r y అంటే ఆర్డర్డ్ పేర్ x y belongs to r అని, దీనికి ఈ ఫామ్ కూడా రాస్తుంటారు. x has a relation r with y కాబట్టి ఇట్లా రాస్తారు. ఇక్కడ రిలేషన్ ఎలా డిఫైన్ చేశాడు? x less than or equal to y. ఏ రియల్ నెంబర్స్ మధ్యనైతే లెస్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ ఉన్నదో ఆ రెండు రియల్ నెంబర్స్ వచ్చిన ఆర్డర్డ్ పేరే రిలేషన్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ రిలేషన్ ఏమేమి సాటిస్ఫై చేసిందో చూద్దాం. మనం ఏ రియల్ నెంబర్ తీసుకున్నా వచ్చి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్ అని రాయొచ్చు. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ కానీ ఈక్వల్ టు ఉంటుంది కదా. అంటే ప్రతి రియల్ నెంబర్ సేమ్ రియల్ నెంబర్ తో రిలేషన్ ఉన్నట్టే. కాబట్టి ఆర్డర్డ్ పేర్ xx రిలేషన్ లో ఉన్నట్టే. కాబట్టి r is reflexive on real numbers. The two real numbers x less than or equal to y does not imply y less than or equal to x. ఈక్వల్ టు కాకుండా లెస్ దాన్ ఉన్నప్పుడు కూడా రావాలి. 2 less than 3 అంతేగాని 3 less than 2 అంటామా? అనలేం కదా. కాబట్టి does not imply y less than or equal to x. అంటే xry నుంచి yrx రాయలేము. కాబట్టి r is not సిమెట్రిక్. సిమెట్రిక్ ఎప్పుడవుతుంది? xy రిలేషన్ లో ఉంటే yx కూడా రిలేషన్ లో ఉండాలి. కానీ ఇక్కడ yx ఉండదు. ఈక్వాలిటీకి ఉన్నంత మాత్రం అన్నిటికీ ఉన్నట్టు కాదు కదా. ఈక్వల్ గా కానటువంటి నెంబర్స్ కి లెస్ దాన్, మరి అక్కడ రాయలేము కదా. 2 less than 3 3 less than 2 అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి yx రిలేషన్ లో ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్. xy అండ్ yx రెండు రిలేషన్ లో ఉన్నాయి అనుకోండి. xry అంటే x less than or equal to y, yrx అంటే y less than or equal to x. మరి ఈ రెండు ఉన్నాయంటే ఏంటి? x equal to y అనే కదా. ఈక్వల్ అయినప్పుడే మనం ఇది రాయగలం. సో xy yx రిలేషన్ లో ఉంటే we can write x equal to y. సో r is antisymmetric. తర్వాత 3 రియల్ నెంబర్స్ ఎలా తీసుకున్నాం? xry అండ్ yrz. xry అంటే x less than or equal to y, yrz అంటే y less than or equal to z. సో ఈ రెండింటి నుంచి ఏం రాయగలం మనం? x less than or equal to z అంటే xrz. xry yrz నుంచి xrz వచ్చింది కదా. r is a transitive relation. రిఫ్లెక్సివ్ వచ్చింది, యాంటీసిమెట్రిక్ వచ్చింది, ట్రాన్సిటివ్ వచ్చింది. ఈ మూడు ఉంటే ఏమంటాం? ఇట్ ఈస్ ఎ పిఓ రిలేషన్. సో సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ మీద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ పిఓ రిలేషన్. కాబట్టి దీని మొత్తాన్ని ఏమని పిలవచ్చండి? ఇట్ ఈస్ ఎ పొసెట్. సో పార్షల్ ఆర్డర్డ్ సెట్ కి ఎగ్జాంపుల్, అలాగే పార్షల్ ఆర్డరింగ్ రిలేషన్ కి ఎగ్జాంపుల్. ఏంటి ఆ రిలేషన్? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్ అనే సెట్ మీద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషన్, ఇట్ ఈస్ ఎ పార్షల్ ఆర్డరింగ్ రిలేషన్. కాబట్టి రియల్ నెంబర్స్ టుగెదర్ విత్ ద పిఓ రిలేషన్ ఈస్ ఎ పొసెట్. Another example, on the set of all positive integers ని i ప్లస్ గా రాస్తాం కదా. r is a relation defined by పాజిటివ్ ఇంటిజర్స్ మీద r అనే రిలేషన్ ఎలా డిఫైన్ చేసినట్టు చూడండి. 2 పాజిటివ్ ఇంటిజర్స్ x y ల మధ్యన రిలేషన్ ఉందంటే అర్థం x డివైడ్స్ y. x డివైడ్స్ y ని మనం ఇంతే కదా నోటేషన్ లో రాసేది. ఒక స్ట్రైట్ లైన్ మధ్యలో గీస్తే x డివైడ్స్ y అని అర్థం. డివైడ్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? రిమైండర్ మస్ట్ బి 0. y ని x తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మస్ట్ బి 0. 6 ని 2 డివైడ్ చేస్తుంది, 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది, రిమైండర్ 0. అప్పుడు 6 ని ఎలా రాస్తాం? 3 into 2. 2 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది, రిమైండర్ 0.
సో ఎప్పుడైతే మనకి డివైడ్స్ అని వచ్చిందో రిమైండర్ ఈస్ 0 అని అండ్ 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అని కూడా 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. ఇప్పుడు ఈ విధంగా డివైడ్ చేసిన డివైడ్స్ రిలేషన్ ఏమేమి సాటిస్ఫై చేస్తాయో చూద్దాం. ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా సరే ఎక్స్ని 1 into x గా రాయగలం. దీన్ని బట్టి ఎక్స్ డివైడ్స్ ఎక్స్ అని రాయొచ్చు. ఎన్నిసార్లు డివైడ్ అంటే 1 time. ఎన్నిసార్లు అంటే మనకి ఇర్రెలవెంట్. ఇట్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్ అంతే. ఎక్స్ డివైడ్స్ ఎక్స్. సో ఎక్స్ ఆర్ ఎక్స్ అన్ని పాజిటివ్ ఇంటిజర్స్కి వస్తుంది కాబట్టి ఆర్డర్ పేరు ఎక్స్ ఎక్స్ రిలేషన్లో ఉంది. సో ఇట్ ఈస్ రిఫ్లెక్స్. సో రిలేషన్ ఈస్ రిఫ్లెక్స్. తర్వాత 2 పాజిటివ్ ఇంటిజర్స్ మధ్య రిలేషన్ ఉన్నట్టుగా తీసుకున్నాం. అంటే ఎక్స్ డివైడ్స్ వై. అప్పుడు వైని ఎలా రాయొచ్చు అన్నా మల్టిపుల్ ఆఫ్ ఎక్స్గా రాయొచ్చు. అంటే y ఈక్వల్ టు సమ్ పాజిటివ్ ఇంటిజర్ k ఇంటూ ఎక్స్. అంటే ఎక్స్ డివైడ్స్ వై హౌ మెనీ టైమ్స్ k టైమ్స్. ఇప్పుడు k ని తీసుకొచ్చి ఎక్స్ని ఎలా రాయగలం 1/k ఇంటూ వై. ఇక్కడ 1/k k పాజిటివ్ ఇంటిజరే కానీ 1/k ఇంటిజర్ కాదు కదా, ఫ్రాక్షన్ కదా అది. కాబట్టి ఎక్స్ని మనం సమ్ పాజిటివ్ ఇంటిజర్ ఇంటూ వైగా రాయలేం కాబట్టి దాని అర్థం y does not divide x అని. y does not divide x. ఇక్కడ చూడండి 6ని 3 into 2గా రాసాం. దీని నుంచి 2 ఈక్వల్ టు ఏమవుతుంది 1/3 into 6. ఈ 1/3 ఇంటిజర్ కాదు, అది నేను చెప్పేది ఇక్కడ. సో ఎప్పుడైతే ఇంటిజర్ కాదు we can say y does not divide x. అంటే దీన్ని బట్టి yx అనేవి రిలేషన్లో ఉండవు. సో xy రిలేషన్లో ఉంటే దాని నుంచి yx రిలేషన్లో ఉండట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్. ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్. తర్వాత xyలని పాజిటివ్ ఇంటిజర్స్ మధ్యన రిలేషన్ ఇట్లా తీసుకున్నాం. xry అండ్ yrx. xry అంటే x డివైడ్స్ y, yrx అంటే y డివైడ్స్ x. x డివైడ్స్ y నుంచి yని ఏ విధంగా రాద్దాం సమ్ పాజిటివ్ ఇంటిజర్ k1 into x. y డివైడ్స్ x కాబట్టి x అని ఎలా రాయొచ్చు సమ్ పాజిటివ్ ఇంటిజర్ k2 into y. ఇక్కడ రాసిన k1 k2 రెండు కూడా పాజిటివ్ ఇంటిజర్స్ అండి. రెండు కూడా పాజిటివ్ ఇంటిజర్స్. దీని నుంచి y ఈక్వల్ టు x ప్లేస్లో k2y సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y క్యాన్సిల్ అయిపోతే 1 ఈక్వల్ టు k1 k2. మా ఏ రెండు పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రొడక్ట్ 1 అవుతుంది అంటే బోత్ మస్ట్ బి 1 అవ్వాలి. k1 ఈక్వల్ టు 1 k2 ఈక్వల్ టు 1 అయితేనే రెండింటి యొక్క ప్రొడక్ట్ 1 అవుతుంది. అదేంటి సార్ -1 into -1 కూడా 1 అవుతుంది కదా. కానీ -1 అంటే పాజిటివ్ ఇంటిజర్ కాదు కదా, మనకు కావాల్సింది పాజిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. సో పాజిటివ్ ఇంటిజర్స్ అవుతూ రెండింటి యొక్క ప్రొడక్ట్ 1 అంటే బోత్ మస్ట్ బి 1. మా k1 ఈక్వల్ టు 1 k2 ఈక్వల్ టు 1 అయితే ఏమని రాయగలము x ఈక్వల్ టు 1. సో xyలు yx రిలేషన్లో ఉన్నాయి అంటే దాని నుంచి x ఈక్వల్ టు y అని వచ్చిందంటే అర్థం ఏంటి ఇట్ ఈస్ అన్ యాంటీసిమెట్రిక్ రిలేషన్. సో r ఈజ్ యాంటీసిమెట్రిక్ ఆన్ పాజిటివ్ ఇంటిజర్స్. తర్వాత 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఎట్లా తీసుకున్నాం xry yrz. xry అంటే x డివైడ్స్ y, yrz అంటే y డివైడ్స్ z. మరి x డివైడ్స్ y కాబట్టి y ఈక్వల్ టు k1 x గా రాద్దాం. y డివైడ్స్ z కాబట్టి z ని k2 into y గా రాద్దాం. k1 k2 ఏంటంటే ఎనీ 2 పాజిటివ్ ఇంటిజర్స్. అప్పుడు z ఈక్వల్ టు k2y, y ప్లేస్లో k1 x సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే z ఈక్వల్ టు సమ్ ఇంటిజర్ ఇంటూ x. ఆ ఇంటిజర్ ఏంటంటే k2 into k1. k2 k1 belongs to I plus. k1 k2 రెండు పాజిటివ్ ఇంటిజర్స్ అయితే ప్రొడక్ట్ కూడా పాజిటివ్ ఇంటిజర్. సో అప్పుడు ఏం రాయొచ్చండి x డివైడ్స్ z అంటే xz రిలేషన్లో ఉన్నాయి. xy అండ్ yz రిలేషన్లో ఉంటే దాని నుంచి xz కూడా రిలేషన్లో ఉంది. సో r ఈస్ ట్రాన్సిటివ్. సో r ఏమేమి సాటిస్ఫై చేసింది రిఫ్లెక్సివ్ ఒకటి, యాంటీసిమెట్రిక్ ఒకటి, ట్రాన్సిటివ్ ఒకటి. సో r ఈజ్ ఏ PO రిలేషన్ ఆన్ పాజిటివ్ ఇంటిజర్స్. ఏంటా రిలేషన్ డివైడ్స్ అండి. సో డివైడ్స్ అనే రిలేషన్ పాజిటివ్ ఇంటిజర్స్ మీద ఇట్ ఈస్ ఏ PO రిలేషన్ గా వచ్చింది.
ఇందాకది పివో రిలేషన్, ఇది కూడా పివో రిలేషన్. నెక్స్ట్ కాంగ్రియన్స్ మార్జులో ఎం రిలేషన్. కాంగ్రియన్స్ అనేది ఇలా 3 గీతలుగా రాస్తాం, డినోట్ చేస్తాం. Let be a relation on the set A and M be a fixed positive integer. A లో x, y అనే ఎలిమెంట్స్ తీసుకుంటే m divides x minus y అయితే we can write in this way. దీన్ని ఏమని చదవాలంటే x is congruent to y modulo m. ఏమని చదువుతాం? x is congruent to y modulo m. ఈ సింబలే కాంగ్రియన్స్ మార్జులో రిలేషన్. కాంగ్రియన్స్ మార్జులో ఎం రిలేషన్. ఈ కాంగ్రియన్స్ మార్జులో ఎం అనే రిలేషన్ అది సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ మీద ఈక్వివలెన్స్ రిలేషన్ అని ప్రూవ్ చేయాలి. ఇందాక చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ పివో రిలేషన్ కి, ఈ ఎగ్జాంపుల్ ఈక్వివలెన్స్ రిలేషన్ కి. ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఏమవ్వాలి? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. Then it is called an equivalence relation. I plus and the set of are positive integers and m be a fixed positive integer. But reflexive ఎలా వచ్చింది చూడండి. Since m divides 0 మనం రాయగలం. 0 ని m డివైడ్ చేస్తుంది కదా 0 టైమ్స్. Since m divides 0 కరెక్ట్ కాబట్టి ఆ 0 ని x minus x గా రాద్దాం. x అనేది ఏంటంటే I plus లో ఉన్న అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ కి కరెక్ట్ అయ్యాలి. సో m డివైడ్స్ x మైనస్ y అయితే x ఈజ్ కాంగ్రుయెంట్ టు y మార్జులో m అని రాస్తాం కదా. ఇక్కడ y ప్లేస్ లో కూడా x వచ్చింది, అంటే x ఈజ్ కాంగ్రుయెంట్ టు x మార్జులో m. అంటే అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ కి ఇది ట్రూ కాబట్టి ఆర్డర్డ్ పేరు xx కాంగ్రుయెన్స్ రిలేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్స్. కాంగ్రుయెన్స్ మార్జులో m అనే రిలేషన్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్స్. తర్వాత సిమెట్రిక్ అంటే ఏం చెప్పాలి? xy రిలేషన్ లో ఉంటే yx కూడా రిలేషన్ లో ఉండాలి. xy ల మధ్యన కాంగ్రుయెన్స్ రిలేషన్ ఉన్నట్టుగా తీసుకున్నాం. దట్ x ఈజ్ కాంగ్రుయెంట్ టు y మార్జులో m. అంటే దీని అర్థం m డివైడ్స్ x మైనస్ y. మరి 2 డివైడ్స్ 6 అయితే 2 డివైడ్స్ మైనస్ 6 కూడా అట్లా m డివైడ్స్ x మైనస్ y కాబట్టి m డివైడ్స్ మైనస్ ఆఫ్ x మైనస్ y. 2 డివైడ్స్ 4 అట్లాగే 2 డివైడ్స్ మైనస్ 4 అట్లా ఇక్కడ m డివైడ్స్ మైనస్ ఆఫ్ x మైనస్ y గా రాశారు. అంటే m డివైడ్స్ y మైనస్ x. అప్పుడు ఏం రాయగలం? y ఈజ్ కాంగ్రుయెంట్ టు x మార్జులో m. x ఈజ్ కాంగ్రుయెంట్ టు y మార్జులో m అని తీసుకుంటే y ఈజ్ కాంగ్రుయెంట్ టు x మార్జులో m అని వచ్చింది. అంటే దీన్ని బట్టి xy రిలేషన్ లో ఉంటే yx కూడా రిలేషన్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ సిమెట్రిక్. అంటే కాంగ్రుయెన్స్ మార్జులో రిలేషన్ అనేది సిమెట్రిక్. నెక్స్ట్ ట్రాన్సిటివ్. x ఈజ్ కాంగ్రుయెంట్ టు y మార్జులో m, y ఈజ్ కాంగ్రుయెంట్ టు z మార్జులో m అని తీసుకుంటే x ఈజ్ కాంగ్రుయెంట్ టు z మార్జులో m అని రావాలి. ఎలా వచ్చింది చూద్దాం. x ఈజ్ కాంగ్రుయెంట్ టు y మార్జులో m అంటే m డివైడ్స్ x మైనస్ y. y ఈజ్ కాంగ్రుయెంట్ టు z మార్జులో m అంటే m డివైడ్స్ y మైనస్ z. ఈ రెండింటి నుంచి m డివైడ్స్ x మైనస్ y ప్లస్ y మైనస్ z. A divides B, A divides C, I think we can write A divides B plus 2 divides 4, 2 divides 6, అయినప్పుడు 2 divides 4 plus 6, 4 plus 6 అంటే 10, 2 divides 10 కూడా కరెక్టే కదా. 2 divides 4, 2 divides 6 plus 2 divides 4 plus 6 కరెక్టే కాబట్టి we can write m divides x minus y plus y minus z. minus y plus y cancel అయిపోతుంది. సో m divides x minus z. దీన్ని బట్టి ఏం రాస్తాం? x is congruent to z modulo m. x is congruent to y modulo m, y is congruent to z modulo m అయితే x is congruent to z modulo m అని వచ్చింది. దీన్ని బట్టి కాంగ్రుయెన్స్ రిలేషన్ ఈజ్ ట్రాన్సిటివ్. సో రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్ 3 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఈక్వివలెన్స్ రిలేషన్.
So congruence modulo m అనే relation, it is an equivalence relation. Next, let p comma less than or equal to be a poset. Poset అంటే partially ordered set. Set 2 దాంతో పాటు PO relation దాని పక్కన రాస్తే set with PO relation is a poset. అంటే ఇక్కడ less than or equal to అనేది PO relation on P. P అనేది అలా set. X, Y అనే 2 elements P లో తీసుకున్నాం. X less than or equal to Y అంటే X, Y రిలేషన్ లో ఉన్నాయి కాబట్టి X less than or equal to Y and X not equal to Y. అప్పుడు ఏం రాస్తామంటే X strictly less than Y. జనరల్ గా నెంబర్స్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా. కాబట్టి రిలేషన్ బేస్ గా తీసుకొని చెప్తున్నాం. X, Y అనే మధ్యన రిలేషన్ ఉండాలి. X not equal to Y అవ్వాలి. అప్పుడు ఏమని రాయొచ్చు? X less than Y. నెక్స్ట్ కంపారబుల్. At p comma less than or equal to be a poset and x, y అనేవి 2 elements అమ్మ p లో b. X, y ని కంపారబుల్ అని ఎప్పుడు పిలుస్తామంటే ఐదర్ x less than or equal to y or y less than or equal to x. x, y ల మధ్యన రిలేషన్ ఉండాలి లేదా y, x ల మధ్యనే రిలేషన్ ఉండాలి. అప్పుడు x, y ని ఏమని పిలుస్తామంటే దే ఆర్ కంపారబుల్. దే ఆర్ కంపారబుల్. టోటల్లీ పార్షియల్ ఆర్డర్డ్ సెట్. ఇంతకుముందు పార్షియల్ ఆర్డర్డ్ సెట్ అనేది విన్నాము. ఇప్పుడు టోటల్లీ పార్షియల్ ఆర్డర్డ్ సెట్, దాన్ని చైన్ అని కూడా పిలుస్తాం. ఒక పొసెట్ ని టోటల్లీ పార్షియల్ ఆర్డర్డ్ సెట్ అని పిలవాలంటే ఇఫ్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పి ఆర్ కంపారబుల్. పిలో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా సరే దే ఆర్ కంపారబుల్ అయితే every pair of elements of a P are comparable అయితే that poset is called chain or totally partial ordered set. Covering relation. Let P comma less than or equal to be a poset. X, Y అనేవి P లో ఉన్న 2 ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే X strictly less than Y. వాల్యూ కాదు. లెస్ దాన్ అనేది ఎప్పుడు రాస్తాం? X, Y ల మధ్య రిలేషన్ ఉండాలి. X, Y లు డిఫరెంట్ ఎలిమెంట్స్ అవ్వాలి. X, Y ల మధ్య రిలేషన్ ఉండాలి. X, Y లు రెండు కూడా డిఫరెంట్ అయి ఉండాలి. అప్పుడు we can write X less than Y. X less than Y. సో X, Y ల మధ్యన ఎట్లా ఉంటే అండ్ X, Y ల మధ్యన ఇంకో ఎలిమెంట్ Pలో Pకి సంబంధించిన ఇంకో ఎలిమెంట్ ఉండకూడదు. అప్పుడు ఏమని పిలుస్తామంటే Y covers X or X is covered by Y. X, Y అనేవి 2 ఎలిమెంట్స్ P లో. X less than Y. X, Y ల మధ్యన ఇంకో ఎలిమెంట్ రాకూడదు. ఇంకో ఎలిమెంట్ ఉండకూడదు. Pకి సంబంధించిన ఇంకో ఎలిమెంట్ ఉండకూడదు. అప్పుడు Y covers X లేదా X is covered by Y. దాన్ని సింబాలికల్ గా ఇలా డినోట్ చేస్తారు. X, Y. Y కన్నా కొంచెం కిందకి X ఉండాలి. X నుంచి Y కి ఒక ఎడ్జ్ ఉండాలి. X less than Y. కాబట్టి Y కన్నా కిందెత్తులో X ఉండాలి. ఈ విధంగా గీసినటువంటి దీన్ని హెస్సీ డయాగ్రామ్ గా పిలుస్తాం. సో హెస్సీ డయాగ్రామ్ అంటే 2 ఎలిమెంట్స్ మధ్యన ఒక ఎడ్జి. ఆ రెండింటి మధ్యలో ఇంకో వర్టెక్స్ ఉండకూడదు. ఏ 2 వర్టెక్స్ల మధ్యన వర్టెక్స్ ఉండదో ఆ 2 ఎలిమెంట్స్ మధ్యన డయాగ్రామే హస్సీ డయాగ్రామ్. ఏలో ఎలిమెంట్స్ ఇవ్వండి 1 2 3 4 6 8 12. Define the partial ordering relation R on A by A or B if and only if A divides B. క్యాపిటల్ ఏలో AB అనే 2 ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ ఉన్నది. ఏంటా రిలేషన్? డివైడ్స్ రిలేషన్. ఏలో ఉన్న నెంబర్స్ వల్ల ఇది. ఇప్పుడు దీనికి సంబంధించిన హస్సీ డయాగ్రామ్. అట్లాగే రైట్ డౌన్ ద రిలేషన్ మ్యాట్రిక్స్. మా క్యాపిటల్ ఏలో ఉన్న నెంబర్స్ ఇది. వాడు రిలేషన్ ఇలా డిఫైన్ చేశాడు. ఇక్కడ 1 divides 1, 1 divides 2, 1 divides 3, 1 divides 4, 1 divides 6, 1 divides 8, 1 divides 12.
కాబట్టి 1తో అన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయి రిలేషన్లో. 2 డివైడ్స్ 1 ఏం కాదు, కాబట్టి ఆర్డర్ పేర్ 2 1 రాలా. 2 డివైడ్స్ 2, 2 డివైడ్స్ 4, 2 డివైడ్స్ 6, 2 డివైడ్స్ 8, 2 డివైడ్స్ 12. డివైడ్స్ అంటే రిమైండర్ మస్ట్ బి 0, కాబట్టి 2తో 2 2, 2 4, 2 6, 2 8, 2 12 అవే వచ్చింది. 3తో వచ్చేవి 3 3, 3 6, 3 12. 3 డివైడ్స్ 3, 3 డివైడ్స్ 6, 3 డివైడ్స్ 12. 3 డివైడ్స్ 4 కాదు, 3 కన్నా 4 పెద్దది, 3 డివైడ్స్ 4 అనకూడదు. డివైడ్స్ అని ఎప్పుడు అంటాం? రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రమే. అదే 4ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, కాబట్టి 3 డస్ నాట్ డివైడ్ 4. 3 డివైడ్స్ 3, 3 డివైడ్స్ 6, 3 డివైడ్స్ 12, కాబట్టి 3తో వచ్చేవి ఈ 3. అట్లా 4తో 4 4, 4 8, 4 12. 6తో 2 వస్తాయి, 6 6, 6 12. 8తోనూ 12, వాటికి అవే, ఇంకా వేరే లేవు. సో దీనికి ముందు మ్యాట్రిక్స్ రిలేషన్ రాస్తాం. మా 1తో అన్నీ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ బయట ఒక కాలము బయట ఒక రో రాస్తే 1తో అన్నీ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ రో మొత్తం 1 1 1 1 1 1. 2తో వచ్చినవి 2 2, 2 4, 2 6, 2 8, 2 12. కాబట్టి 2 2 ఇక్కడ 1, 2 4 1, 2 6 1, 2 8 1, 2 12 1. 2 1, 2 3 లేవు కాబట్టి 0 అండి. అట్లా 3తోను 4తో 6తో 8తో 12తో అన్ని రాస్తాం. ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఆఫ్ రిలేషన్ విన్నా, సేమ్ అట్లా రాసిందే. హస్సీ డయాగ్రామ్ కొత్త ఎగ్జాంపుల్. 1 less than 2, 1 less than 3 అని తెలుసు. 1కి 2కి మధ్యలో ఇంకో నెంబర్ కూడా రాదన్న. అట్లా 1కి 3కి మధ్యలో కూడా ఇంకో నెంబర్ రాదు. సో 1 ఈజ్ కవర్డ్ బై 2 and 3, కాబట్టి 1 కింద 2 3 పైనకి రాస్తాం. 1 ఈజ్ కవర్డ్ బై 2, 1 ఈజ్ కవర్డ్ బై 3. 2 less than 4, 2 less than 6. 2కి 4కి మధ్యలో ఇంకో నెంబర్ రాదు, మధ్యలో 3 వస్తుందని మీరు అనుకోవచ్చు. 2 less than 3 less than 4 కరెక్టే కదండి అనుకుంటారు. అసలు 2 less than 3నే రాంగ్. అట్లాగే 3 less than 4 కూడా రాంగే. 2 less than 3 అని రాయాలంటే 2 divides 3 అవ్వాలి. 2 does not divide 3 కదా, రిమైండర్ 1 కదా, రిమైండర్ 0 వస్తేనే డివైడ్స్. కాబట్టి 2 does not divide 3, 3 does not divide 4, కాబట్టి మధ్యలో 3 అసలు రాదండి. అట్లా 2 is covered by 4 and 6. The 3 is covered by 6 only. So 2కి 3కి పైన 4 6 అని పెట్టాను. 2 is covered by 4, 2 is covered by 6. 3 is covered by 6 only. అట్లా 4 is covered by 8, 12. So 4కి పైన 8 to 12. 6 is covered by 12 only. So 3 divides 6 కదా, sorry 3 divides 12 అంటే 3 less than 12 కదా. మరి 3కి 12కి మధ్యలో ఒక గేట్ ఎందుకు పెట్టాల? కానీ 3కి 12కి మధ్యలో 6 అనే నెంబర్ ఉంది, అందుకని మనం 3 నుంచి 12కి ఒకే లైన్ పెట్టుకో. ఇట్లా లైన్ పెట్టామంటే హస్సీ డయాగ్రామ్ మధ్యలో ఇంకో ఎలిమెంట్ ఉండకూడదు, అలా హస్సీ డయాగ్రామ్. సో వాడు ఇచ్చినటువంటి సెట్కి పార్షల్ ఆర్డరింగ్ రిలేషన్కి కరస్పాండింగ్ గా వచ్చినటువంటి హస్సీ డయాగ్రామ్ ఆఫ్ ఎ రిలేషన్ ఆర్. ఇంకా 2 ఎగ్జాంపుల్స్. ఎక్స్ అనే సెట్ లో 2 3 6 12 24 36 and the relation less than or equal to be such that x less than or equal to y if and only if x divides y. ఇక్కడ కూడా divisibility relation. So 2 is covered by 6, 3 is covered by 6. అంటే 6 covers 2 3. So 2 3 కింద పైన 6. 6 covers 2, 6 covers 3. 6 ని కవర్ చేస్తూ 12 ఉంటుంది. సో 12 covers 6. 12 ని కవర్ చేస్తూ 24, 36 రెండు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద హస్సీ డయాగ్రామ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్. క్యాపిటల్ ఏ అనే సెట్ లో ఏబిసి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. పవర్ సెట్ ఆఫ్ ఏ సెట్ ఇంక్లూజన్ అంటే సబ్సెట్ అమ్మ. సబ్సెట్ ని రిలేషన్ గా తీసుకున్నాడు. ఇది పొసెట్.
సో పవర్ సెట్ లో వచ్చే ఎలిమెంట్స్, పవర్ సెట్ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్. సో ఏ అనే సెట్ కి ఏవైతే సబ్సెట్స్ వస్తాయో అన్నీ కలిపి ఒక సెట్ గా రాస్తే దట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. ఏ అనే సెట్ లో ఏబిసి ఉంటే 0 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్, 1 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్, 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్, తర్వాత 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్. 3 ఎలిమెంట్స్ అంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఏకి ఏనే సబ్సెట్. 0 ఎలిమెంట్స్ ఉన్న సెట్ అంటే ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అంటాం కదా, అట్లా. 1 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ అంటే సింగిల్టన్ సెట్ ఏ, సింగిల్టన్ సెట్ బి, సింగిల్టన్ సెట్ సి. 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ అంటే ఏబి, ఏసి, బిసి. ఇక్కడ సబ్సెట్ అనేది రిలేషన్. సో ఎంటీ సెట్ ఈస్ కవర్డ్ బై దీస్ 3: సింగిల్టన్ సెట్ ఏ, సింగిల్టన్ సెట్ బి, సింగిల్టన్ సెట్ సి. Singleton set A is covered by AB, AC. So singleton set is a subset of this one. You don't need to imagine unko subset raadu. Atla singleton set B is covered by BC and AB. Singleton set C is covered by AC and BC. ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ కవర్డ్ బై A, కవర్డ్ బై A. అన్నిటికన్నా పెద్ద సెట్ A. సో దీనికి సంబంధించినటువంటి ఎస్సీ డయాగ్రామ్. ఎంటీ సెట్ ని కవర్ చేస్తూ ఈ 3 ఉన్నాయి కాబట్టి ఎంటీ సెట్ పై లెవెల్లో సింగిల్టన్ సెట్ ఏ, సింగిల్టన్ సెట్ బి, సింగిల్టన్ సెట్ సి. సింగిల్టన్ సెట్ ఏ ని కవర్ చేస్తూ ఏబి అండ్ ఏసి కాబట్టి arrow marks. Singleton set B is covered by AB and BC. Singleton set C is covered by BC and AC. ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ ఏ కవర్ చేస్తుంది కాబట్టి ఏ నుంచి మూడింటికి. సో దిస్ ఈస్ ద హస్సీ డయాగ్రామ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. సో రిలేషన్స్ మీద ఉన్నటువంటి అన్నీ కూడా దీంట్లో వస్తున్నాయి. రిలేషన్స్ ఎగ్జాంపుల్స్, మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ రిలేషన్, డయాగ్రామ్ ఆఫ్ ఎ రిలేషన్, తర్వాత ఆపరేషన్స్ ఆన్ రిలేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్. ఆపరేషన్స్ ఆన్ రిలేషన్స్ అంటే యూనియను, ఇంటర్సెక్షను, కాంప్లిమెంటు, కాన్వర్సు, కాంపోజిట్ ఆఫ్ రిలేషన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్ అంటే రిఫ్లెక్స్, సిమెట్రిక్, ఎసిమెట్రిక్, యాంటీసిమెట్రిక్, తర్వాత ట్రాన్సిటివ్, ఈక్వలెన్స్ రిలేషన్, పిఓ రిలేషన్, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్, వాటికి ఎగ్జాంపుల్స్. తర్వాత కవరింగ్ రిలేషన్. కవరింగ్ రిలేషన్ అంటే దానికి నొటేషన్ ఎలా వస్తుంది, దాన్ని బేస్ అవుతూ హస్సీ డయాగ్రామ్. సో రిలేషన్స్ లో లాస్ట్ కాన్సెప్ట్ హస్సీ డయాగ్రామ్. సో ఈ వీడియోలో రిలేషన్స్ మొత్తం కవర్ చేశాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో సెట్స్ కి సంబంధించి అన్ని రిలీజ్ చేస్తాను. సో ఒక్కొక్క వీడియో ఒక కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో ఉంది, రిలేషన్స్ మీద ఉన్నటువంటి అన్నీ కూడా కవర్ అవుతాయి. సో పర్టికులర్లీ బీటెక్ స్టూడెంట్స్కి ఈ వీడియో చూస్తే రిలేషన్స్ మీద ఉన్న అన్నీ కూడా అండర్స్టాండ్ అవుతారు, కాన్సెప్ట్ అర్థమవుతుంది. దీంతో పాటు మీరు ఎడిషనల్గా 1-2 ప్రాబ్లమ్స్ ఓన్గా చేయాలి. ఏ ప్రాబ్లమ్స్కి ఇదే మోడల్లో వేరే ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేసినప్పుడు మాత్రమే వస్తుందండి. ఇది కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాలేజీలో వేరే ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ మీరు వీటిని బేస్ అవుతూ ఎప్పుడైనా కాలేజీలో క్లాస్ ఆబ్సెంట్ అయ్యారనుకోండి, ఆబ్సెంట్ అయినప్పుడు ఈ వీడియో మీకు బాగా హెల్ప్ చేస్తుంది. కాన్సెప్ట్ నో డౌట్ డెఫినెట్గా అర్థమవుతుంది. అంటే టెక్నికల్ టర్మ్స్ విత్ మదర్ టంగ్ లాంగ్వేజ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కొంచెం స్లోగా, అవసరమైన చోట కొంచెం ఫాస్ట్గా అలా చెప్పుకుంటూ వచ్చాను. ఈ వీడియో మీకు దీంతో పాటు నెక్స్ట్ వీడియోస్ కూడా వచ్చేవి కూడా మీకు అవసరమైతే యూజ్ చేసుకుందారు కాబట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే మ్యాథమెటిక్స్ మీద వచ్చేటటువంటి వీడియోస్ మీకు పలానా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. మీకు ఆ కాన్సెప్ట్ కావాలనుకుంటే ఆ వీడియో చూడండి, లేకపోతే వద్దు.
సో వన్స్ ఒక వీడియోని మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే ఆ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీకు అవసరమైతే చూసుకుందారు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారనుకోండి కాలేజీలో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడతాం. కాలేజీలో రెండోసారి చెప్పడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్లో ఆ సిలబస్ని మేము అమలు చేయాలి. యాబ్సెంటీస్ అసలు మెయిన్ వీడియోస్ నేను తయారు చేయడానికి కారణం ఏంటంటే పాపం లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ లేటుగా వస్తారు, లేటుగా వచ్చారు, కొంతమంది కాలేజీకి అబ్సెంట్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోస్. మీరు కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా మొత్తం విని ఓన్గా నేర్చుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే వీడియో మీరు చూస్తే మీకు డెఫినెట్గా ఆ కాన్సెప్ట్ నో డౌట్ అండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ బీటెక్, ఎంటెక్, MCA and BSc students. Thank you.